హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నేతలు తిరంగ యాత్ర చేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మోదీ పిలుపు మేరకు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగ యాత్ర చేపట్టారు. ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు తిరంగ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. తిరంగా సభలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ దేశంలో పార్లమెంట్ మీద దాడి జరగాలి, ఈ దేశంలో సుప్రీంకోర్టు మీద దాడి జరగాలి, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా, నేపాల్ లాగా ఈ దేశంలో జరగాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలు కొంతమంది దేశంలో చేస్తూ ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగితే పాకిస్తాన్ గెలవాలి, భారతదేశం ఓడిపోవాలని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, తుక్కుడా గ్యాంగులు కూడా ఈరోజు ప్రకటిస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అందుకే సోదరులారా, ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతపట్టి దేశ వ్యతిరేక కుట్రలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ రాజకీయాలను దేశ ప్రజలందరూ సమగ్రంగా తిప్పికొట్టాలి. ఈరోజు మనకు తెలుసు, ఏ వందే మాతర నినాదంతో అయితే మన స్వాతంత్ర ఉద్యమంలో ముందుకెళ్ళామో, అటు వందే మాతర గీతాన్ని ఇటీవలైన పార్లమెంటులో జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద విశ్వాసం ఉంటే, ఆ మజ్లిస్ పార్టీ నాయకులు ఎవరైతే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు దాలు సరాంలో ఉండకూడదు, చర్లపల్లి జైల్లో ఉండాలి. అది రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తూ, ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ నుంచి ఊరేగింపుగా మనమందరం బయలుదేరాలి. అందరూ సమైక్యంగా అందరూ రావాలి. రేపు అందరూ కూడా ఎవరైనా ఇండ్ల మీద జెండా ఎగరేయకపోతే రేపు ఉదయం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరికీ నమస్కారం. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి మన ర్యాలీ వివేకానంద స్టాచ్యూకి పోతుంది.